హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: మష్రూమ్స్ ఇలా ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి, కడిగేసి శుభ్రంగా. తర్వాత క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 2 ఇలా చీలికలు చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా దినుసులు అన్నీ కావాలి. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. రైస్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ రైస్ చేసుకుందాము. బియ్యం కడిగేసి అవి నానబెట్టాను. నేను బాస్మతి రైస్తో చేద్దాం అనుకుంటున్నాను, అందుకని కడిగి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడైన తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేస్తే బాగుంటుంది కదా మన బిర్యానీకి అనేసి వేస్తున్నాను. అలాగే కొంచెం నూనె కూడా ఒక 4 స్పూన్లు వంట నూనె, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసాను. ఇప్పుడు దాంట్లోకి ఒక 4-5 మిరియాలు, 4 లవంగాలు, అలాగే 2 చెక్క, అలాగే మొగ్గ, ఇవన్నీ వేసేసుకుందాము. చెక్క, లవంగా, మిరియాలు, అలాగే ఇది మొగ్గ, అది కూడా వేసేసాను. బిర్యానీ ఆకుంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిసేపు వేగనిచ్చుకుందాము. తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. కొంచెం కరివేపాకు, అలాగే కొన్ని జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెము జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేగనిచ్చుకున్నాం బాగా. మసాలా దినుసులన్నీ వేగిపోయిన తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి కూడా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఈ నూనెలో వేగించుకున్నాము. వేగనిచ్చుకొని తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి కూడా వేసేసుకున్నాము. మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాము. అన్నీ వేసాను. క్యారెట్, మష్రూమ్ ముక్కలు అన్నీ వేసి కొద్దిసేపు వేయించుకున్నాము. కొద్దిసేపు ప్లేట్ మూసి పెడదాము. కొద్దిసేపు వేగనిచ్చాను. ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. పైన గార్నిషింగ్ అయినా వేసుకోవచ్చు. నేను అది మగ్గితే బాగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది కదా అని ముందే వేస్తున్నాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకొని ఇది కొద్దిసేపు మగ్గని తర్వాత దానికి స్పైసెస్ యాడ్ చేద్దాం. గరం మసాలా, నేను గరం మసాలా వేస్తున్నాను 1 స్పూను. మసాలా దినుసులు అన్నీ వేసాను, అయినా కూడా గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా ఒట్టిదే తిన్నా కూడా స్పైసీగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే కొంచెం కారం పొడి కూడా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి కలుపుదాం ఒకసారి. ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 1/2 టీ స్పూన్ కారం పొడి అన్నీ వేసి ఒక్కసారి కలిపేసాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను, అందుకని 4 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను.
ఆ బియ్యం నానబెట్టిన నీళ్ళే ఉంటాయి కదా, అవే పోస్తున్నాను. ఇంకా వేరే నీళ్లు పోయకుండా ఇలా పోసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఆ రైస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆ రైస్కి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసేసాను. వేసి ఒకసారి కలిపి ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ నీళ్ళని ఉడికిచ్చేద్దాము. ఉడికేటప్పుడు బియ్యం వేసేద్దాం. ప్లేట్ మూసి పెడుతున్నాను. ఆ ఎసురు ఉడికేలోపు నేను పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి జీడిపప్పు వేయించేసుకుందాం అనుకుంటున్నాను. అన్నం ఉడికిన తర్వాత పైన వేసేస్తే చాలా బాగుంటుంది కదా, రెస్టారెంట్లలో చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. అందుకని వేగిన తర్వాత నెయ్యి హీట్ ఎక్కింది, కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. వేయించేసుకున్నాము. పప్పు అయితే వేగిపోయాయి. ఇంక ఇది ఆఫ్ చేశాను. ఇటు సైడు నీళ్ళు ఉడికిపోతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసేయచ్చు. బియ్యం వేసిన తర్వాత చూపిస్తాను. బియ్యం అయితే వేసేసాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ మూసి పెట్టేద్దాము. ఇది కొంచెం ఉడికిన తర్వాత చూపిస్తాను. రైస్ రెడీ అయ్యేలోపు మనం పెరుగు పచ్చడి తయారు చేసేసుకున్నాము. పెరుగు తీసేసుకున్నాను. ఇది గడ్డలు లేకపోకుండా చిలికేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు వేసేసుకొని కొంచెం కొత్తిమీర తురుము వేసేస్తున్నాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్న ముక్కలు తరిగినేటివి వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేద్దాము. పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది రైస్లోకి. ఇంకా దీనికి మళ్ళీ పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకు ఆ రైస్లో నెయ్యి వేసాము, నూనె వేసాము, ఇంకా అదే ఎక్కువ ఉంటుంది కదా, మళ్ళీ ఆయిల్ ఎందుకు అనుకునేంటే ఇంక ఇలా తీసేసుకోవచ్చు. పెరుగు పచ్చడి సింపుల్గా తొందరగా అయిపోతుంది. అంతలోపు రైస్ ఉడికిపోతుంది. రైస్ అయితే ఉడుకుతా ఉంది. ఇలా మీడియంకి వచ్చింది. ఇంకా కొద్దిసేపు మగ్గితే ఈ వాటర్ అంతా పోయే వరకు వచ్చేస్తుంది. ఇంకెక్కువ కలిపితే కనుక మెత్తగా అయిపోతుంది. అందుకు దీన్ని కదిలించుకోకుండా ఇంకా ప్లేట్ మూసి పెట్టేద్దాము. నేను క్యారెట్ ఎక్కువ వేసాను. ఈ పిల్లలతో ఎట్లయినా కానీ క్యారెట్ రోజు తినిపించేసేయాలి అనేసి తినుకోకుండా పక్కన పెడుతున్నారు మా వాళ్ళు. అందుకనేసి ఇప్పుడు అన్నం అంతా మగ్గుతోంది కదా, ఈ టైంలో వేసేస్తున్నాను నేను. జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేస్తున్నాను. అవన్నీ వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకున్నాము. కలిపేసి ప్లేట్ మూసి పెట్టేస్తాను. ఇంకా కదిలిచ్చాను. ప్లేట్ మూసి పెట్టేద్దాము. ఇంకా మష్రూమ్ రైస్ అయితే రెడీ అవుతుంది. మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేశాను. మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సింపుల్గా చూపించేసాను. రెస్టారెంట్ స్టైల్లో ఉంది ఫ్లేవరు అదంతా తినడానికి. ఇంకా లాస్ట్లో ఇష్టం ఉండేవాళ్ళు నిమ్మకాయ పులుసు పిండేసుకొని తినేసేయచ్చు. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.